హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ జీవితంలో ఎవరు ఎవరికీ తోడుగా ఉండరు. ఇది నిజం. కొందరు మేం మీకు తోడుగా ఉంటామని అంటున్నారు అంటే ఆ మాటకు అర్థం మన దగ్గర డబ్బైనా ఉండాలి, లేదా మన వల్ల వాళ్ళకు జరగవలసిన కార్యక్రమం ఏదో ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ అవసరం వాళ్ళకు తీరిపోయిందంటే ఆ తర్వాత అంతవరకు మీకు తోడుగా ఉంటామని అన్నవారే మీతో ఉండడం వల్లే మేమిన్ని కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చిందని మన మీద నింద వేయడానికి కూడా ఒక్క క్షణం ఆలోచించరు. అందుకే కష్టమో సుఖమో మనమే అనుభవించాలి. కానీ ఎవరైనా తోడుగా ఉంటానని, వస్తారని ఎదురు చూసి రాలేదని బాధపడకూడదు. మనిషికి ప్రాణం పోయేటప్పుడు కొన్ని జీవితంలో చెయ్యాలి అనుకున్నవి చెయ్యలేదు అని గుర్తుకు వచ్చినా కానీ ఆ సమయంలో తన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని బాధతో తన కుటుంబాన్ని ఏడిపించడం తప్ప ఏమీ చేయలేడు. అందుకే నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది ఇప్పుడే చేసేయి. నువ్వు చేసిన 100 మంచి పనులు, నువ్వు చెప్పిన 100 మంచి మాటలు ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు. కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు, పొరపాటుగా మాట్లాడిన ఒక చిన్న మాటను ఈ మనుషులు పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం. ఎందుకంటే అలా చెప్పుకోకపోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా అస్సలు ఉండదు. జీవితం నీది అయినప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపును ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. ఎదుటివారి తప్పు ఒప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం అందరికీ మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా అంతే. పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే పనుల మీదనే అతని విలువలు ఆధారపడి ఉంటుంది. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతిదాని వెనకాల డబ్బు ఉంది. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటికి తీస్తుంది. అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే అది మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంతో ఆడుకుంటుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను కూడా దూరం చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. అందుకే జీవితంలో ఏ విషయంలో అయినా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. జీవితం ఒక ఆట, ఆడి గెలుపు. జీవితం ఒక ప్రయాణం, కొనసాగించు. జీవితం ఒక యుద్ధం, పోరాడి గెలువు. జీవితం ఒక బహుమానం, స్వీకరించు. జీవితం ఒక రహస్యం, పరిశోధించు. జీవితం ఒక ఛాలెంజ్, ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వెనుకడుగు వేయకు, ముందుకే అడుగెయ్యు. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే, మనకొచ్చే కష్టాలు మనవే. మనమే భరించాలి, చుట్టూ ఉన్న నలుగురు కాదు. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పని లేదు అంటారు. ఎదిరిస్తే వెధవ అంటారు.
స్టైలిష్గా ఉంటే బిల్డప్ కొడుతున్నామంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి నిన్ను గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. ఒక మగాడి కోసం ఎదురు చూసే ఆడది ఎప్పుడూ కూడా ఆ మగాడి దృష్టిలో చులకనగానే కనిపిస్తుంది. ఆడది ఎప్పుడూ కూడా గౌరవించే మగాణ్ణి, ప్రేమను పంచే మగాణ్ణి, కష్టసుఖాలు పంచుకునే మగాణ్ణి, అలాగే కష్టం చేసే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టదు. మనం చేసే తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవాడిగైనా చూపించడానికి ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుపెట్టుకో. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం అంటారు. అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం అంటారు. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. అలాగే చెడ్డ మనిషి ఎప్పటికీ చెడ్డవాడుగానే మిగిలిపోతాడు. దానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు. నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకు ఆదుకునే ఒక మంచి మిత్రుడిని కోల్పోతావు. ఖచ్చితంగా ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ మనిషిని ఇంకోసారి డబ్బులు అడగలేవు. ఒకవేళ నువ్వు సిగ్గు శరం లేకుండా అడిగినా ఆ మిత్రుడు ఉన్నా లేవనే చెబుతాడు. జీవితంలో పురోగతి సాధించాలంటే నిరంతర సాధన, కఠోర శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు మరియు సంవత్సరాలు కూడా మారచ్చు. కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అందుకే మనం చేసే పనిలో నిజాయితీ, మన మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత వారైనా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు ఇష్టమైనప్పుడు ఒకలా, కష్టమైనప్పుడు ఒకలా ఉండడం కాదు. ముందు నువ్వు నీ పద్ధతి మార్చుకో. ఎప్పుడూ ఒకేలా ఉండడం నేర్చుకో. బయటికి ఒకలా, లోపల ఒకలా నువ్వు ఉండకు. నీ మనసులో ఏది ఉంటే అదే బయటకు మాట్లాడు. పేదవాడిగా పుట్టడం, ధనవంతుడిగా పుట్టడం మన చేతుల్లో లేదు. కానీ గొప్పవాడిగా మరణించడం అనేది మన చేతిలోనే ఉంది. గొప్పవాడంటే గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నవాడు అని కాదు. గొప్ప మనసున్నవాడని, 10 మంది గొప్పగా చెప్పుకునేవాడని అర్థం. నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిసం బ్రతుకు మాత్రం బ్రతకొద్దు. జీవితంలో 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. మన సంతోషంతో చప్పట్లు కొడితే 2 చేతులు 10 వేళ్ళు కలుస్తాయి. బాధతో కన్నీరు పెడితే మాత్రం 1 వేలు మాత్రమే కన్నీటిని తుడుస్తుంది. లోకం తీరు కూడా అంతే. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీ వాళ్ళే అంటూ నీ వెంట ఉంటారు. కానీ నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు నిజమైన వాళ్ళు మాత్రమే నీ వెంట ఉంటారు. ప్రతి నిమిషం ఎందరో పుడుతున్నారు, మరెందరో మరణిస్తున్నారు. అందులో ఒకరిగా నువ్వు ఉండకూడదు. మనం ఉన్నా లేకున్నా మన పేరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సాధించాలి. అప్పుడే మన జన్మకు
అర్థం ఉంటుంది. వెనక్కి వెళుతున్న అల వెసుగు చెందకుండా ఎలాగైతే నింగిని తాకాలని ఎగసెగిసి పడుతుందో, అలాగే పట్టు వదలకుండా నీ కల నిజమయ్యేంత వరకు దృఢమైన సంకల్పంతో, సుస్థిరమైన నిర్ణయంతో, నిర్మలమైన మార్గంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యి. నీకు కాదేది అసాధ్యం. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడు. ప్రతివాడు ఆ దేవుడు నాకేమిచ్చాడు అనుకుంటున్నాడే తప్ప తనకు కూడా లేని వరం మరియు ఈ సృష్టిలో విలువ కట్టలేని అమ్మ ప్రేమను ప్రసాదించాడు అని తెలుసుకోలేడు. మనిషి అల్పసంతోషి కదా. ఏ వరం ఇచ్చినా దానికన్నా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. అందుకే ఆ దేవుడు అన్నింటినీ మించిన అమ్మనిచ్చాడు. ఆ దేవుడు అన్నింటినీ అనుభవించాడు, ఒక్క అమ్మ ప్రేమను తప్ప. ఆ దేవుడికి తెలుసు అమ్మ ప్రేమను మించిన వరం కానీ ప్రేమ కానీ ఈ లోకంలో లేదు అని.